జగిత్యాలలో భూ కబ్జాలు సంచలనంగా మారాయి. సుమారు 100 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణ చర్చనీయాంశమైంది. ఇక పట్టణంలోని ప్రధాన చౌరస్తా సమీపంలో ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురికావటం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇష్యూను సర్కార్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అభివృద్ధికి అడ్డంగా ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆస్తులు సంరక్షించడం పౌరుడిగా తన బాధ్యత అంటున్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 100 కోట్ల విలువ గల భూమి అయితే అక్రమానికి గురైందని చెప్పేసి అయితే సీనియర్ రాజకీయవేత్త మరియు అదేవిధంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు అయితే ఆరోపించారు. ఇదే విషయంలో ప్రజల్లో మాత్రము ఇది మాత్రం చర్చనీయంగా మారింది. అయితే ఈ విషయంలో ముందు ఏం చేయబోతున్నారని చెప్పేసి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే వాస్తవంగా దట్ ల్యాండ్ అలాట్మెంట్ ఈజ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ ఫర్ లొకేటింగ్ పెట్రోల్, డీజిల్ అండ్ కిరోసిన్ అవుట్లెట్. కానీ కేటాయింపు చేయబడ్డటువంటి ఒక స్థలంలో కేవలం కొంతమేరకు మాత్రమే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ ఏర్పాటు చేసి ఇతరత్ర మేజర్ పోర్షన్ ఆఫ్ ది అలొకేటెడ్ ల్యాండ్ వాణిజ్య అవసరాలకు వాడటం, క్రయ విక్రయాలు చేపట్టడం, దానికి సంబంధించి అప్పుడు 1964 ప్రాంతంలోనే జగిత్యాల మున్సిపాలిటీ ఒక విచారణ కమిటీ వేయడం, బాల వీరేశం గారు అనే వారి ఆధ్వర్యంలో వారి విచారణ సందర్భంలో ఏ కిబాలా ద్వారా ఈ ల్యాండ్ అలొకేట్ చేయబడ్డదని చెప్పని పేర్కొనడం జరుగుతుందో ఆ కిబాలా సంబంధించిన డాక్యుమెంట్ ఇది కూడా దాఖలు చేయకపోవటం, తదుపరి ఏదైతున్నదో ఈవెన్ దారం వీరమల్లయ్య గారు వారి జీవితకాలం 1975 వరకు వారి జీవితకాలంలో ఎప్పుడు కూడా ఈ కిబాలా అనేది తెరపైకి రాకపోవటం, ఇవన్నీ కొన్ని ఏదైతుందో ఈ ల్యాండ్ అలొకేషన్ పట్ల కొన్ని అనుమానాలను కలిగిస్తుందని చెప్పక తప్పదు. సరే, ఈవెన్ కిబాలా ద్వారా ల్యాండ్ అలొకేట్ చేయబడ్డట్టు భావించినప్పటికీ దట్ ల్యాండ్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. ఆ పర్పస్కు భిన్నంగా దాన్ని వినియోగించడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ పర్పస్కు భిన్నంగా ఒకరు వినియోగించబడ్డట్టయితే అది నిబంధనలకు విరుద్ధం, ఒకదానికి చట్ట విరుద్ధం అని చెప్పని భావించక తప్పదని చెప్పండి. తదుపరి 2004లో అప్పటి మున్సిపల్ చైర్మన్ గారు, అప్పటి కమిటీ ఏదైతుందో ఏకగ్రీవంగా ఈ పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్కు కేటాయింపు చేయబడ్డ స్థలాన్ని ఇతరత్ర వినియోగించబడటాన్ని ఏదైతున్నదో దాన్ని నిబంధనలకు విరుద్ధంగా భావించి మున్సిపాలిటీ దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటకు రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. సార్, వాస్తవానికి ఏ అయితే అక్రమాలు గురైనాయో ఆ భూములను హైడ్రా ద్వారా స్వాధీనం చేసుకున్నారు ప్రభుత్వము. అయితే ఆ విధంగా హైడ్రా జగిత్యాలకు వచ్చే అవకాశం ఏమున్నదా? అంటే వాస్తవంగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా చేస్తున్నటువంటి యొక్క చర్యలన్నీ ఇటువంటివే. కానీ ఇక్కడ హైడ్రా పరిధి లేదు. ఆ మధ్యలో నేను అబౌట్ ఇయర్ బ్యాక్ 2 years నేను సీఎం గారికి కూడా విజ్ఞప్తి చేయలేదు. ఎప్పుడైతే హైడ్రా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేయాలని చెప్పని వారు సంకల్పించిండ్రో అది జిల్లాలో కూడా విస్తరింప చేయబడినట్టయితే ఇక్కడ చెరువులు, కుంటలు, తటాకాలు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. దాంతో ఒకవైపు ఏదైతే రైతులు భూగర్భ జల మట్టం పడిపోవటమే కానీ, ఫిషర్మెన్ చేపల వృత్తిపై ఆధారపడేటువంటి వారు నీటి సామర్థ్యం తగ్గిపోవడంతో వారు కూడా నష్టపోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కిబాలా అంటే ఏంటి సార్? కిబాలా ద్వారా రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే ఈ కిబాలా ద్వారా ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగిందో అది భూమి 60 ఫీట్లు వెడల్పు చేస్తామని చెప్పన్నా కానీ వాళ్ళు ఒప్పుకోవడం జరుగుతలేదు అని చెప్పేసి అయితే భావిస్తుంది. దాని విషయాలు ఇప్పుడు కిబాలా అనేది ఏదైతున్నదో బేసికల్లీ ఇట్స్ ల్యాండ్ అలొకేట్ చేయబడటానికి మున్సిపాలిటీ ఎగ్జిక్యూట్ చేసిన ఒక డాక్యుమెంట్గా పేర్కొంటున్నారు. ఇప్పుడు వాస్తవంగా కిబాలా ఒరిజినల్ డాక్యుమెంట్ ఇంతవరకు తెరపైకి రాలేదు. దారం వీరమల్లయ్య గారు వారి లైఫ్ టైంలో 1975 వరకు ఎప్పుడు కూడా తెరపైకి రాలేదు.
వారి స్వర్గస్థులైన తర్వాత వారి తదనంతరం వారి వారసులుగా పేర్కొనేవారు కిబాలా అని చెప్పని ఒకటి దాని ఒక ఫోటోస్టాట్ కాపీ తెరపై పట్టుకొచ్చింది. అందులో కూడా ఏదైతే 1952లో అలకేట్ చేయబడ్డది అని చెప్పని పేర్కొంటున్నటువంటి ఒక ల్యాండే ఆ డాక్యుమెంట్ 1958లో దాన్ని ఎగ్జిక్యూట్ చేయబడ్డట్టున్నది. 1958లో ఎగ్జిక్యూట్ చేయబడ్డట్టున్నది. అంటే దట్ కిబాలా డాక్యుమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక విధంగా అనుమానాస్పదంగా కనబడుతుంది. అయితే ప్రస్తుతానికి మనం చూసుకుంటే జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ తర్వాత జనాభా మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. అయితే దీనిలో భాగంగా రోడ్డు విస్తరణ కూడా 100% ఇక్కడ జరగాలని చెప్పేసి అయితే పలువురు అయితే భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి జీవన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు ఈ అంశం అయితే ప్రజల్లో మాత్రం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రతి ఒక్కరూ ఈ విషయంలో మద్దతు కూడా తెలుపుతున్నట్టు కూడా తెలుస్తున్నది. జీవన సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.